మనం నవనందులలో ఒకటైన సూర్యనంది దేవాలయానికి వెళ్దాము. ఇదిగో ఇదేదో నంద్యాల నుంచి నంద్యాల వస్తే ఇది సూర్యనంది. ఇక్కడి నుంచి మనం సైడ్ వెళ్ళాలి. ఒకసారి చూస్తాను. అది వచ్చేసి సూర్యనంది దేవాలయం. ఇదిగోండి ఇది సూర్యనంది దేవాలయం. చూసారా, ఇది సూర్యనంది క్షేత్రానికి వెళ్ళే దారి. నవనందులలో ఒకటి సూర్యనంది. ఇప్పుడు ఆ ఆలయం యొక్క విశిష్టతని తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నవనందులలో ఒకటైన సూర్యనంది దగ్గర ఉన్నాము. 9వది ఈ సూర్యనంది అనేది. ఇది వచ్చేసి మనకి మహానంది నుంచి వచ్చేటప్పుడు ఒక 2 మెయిన్ దారి నుంచి మహానంది నంద్యాల రూట్లో 2 కిలోమీటర్ల లోపలికి వస్తూ ఉంటుంది. మెయిన్ రోడ్డు మీదనే ఉంటుంది ఇది రోడ్డు. ఇదిగో ఇది 9వది సూర్యనంది. ఇప్పుడు మనం ఈ సూర్యనంది గురించి లోపలికి వెళ్ళి పూజారి గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఒకసారి ఈ ఆలయం యొక్క విశిష్టతల గురించి మనం ఒక్కసారి ఈ ఆలయంని చూడండి. ఇది సూర్యనందీశ్వరి స్వామి దేవస్థానం, నవనందులు 9వది. ఇప్పుడు మనం ఈ ఆలయంలోని చరిత్ర గురించి, ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి మనం ఈ పూజారి గారి మాటల్లో తెలుసుకుందాం. ఒకసారి ఇది కొంచెం చూడండి. ఇది శ్రీ సూర్యనంది దేవాలయం. ఇప్పుడు మనం ఈ యొక్క ఆలయ విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి ఈ యొక్క సూర్యనంది దేవాలయానికి అర్చకులు, ఈ అర్చకులు గారి మాటల్లోనే ఈ యొక్క ఆలయ విశిష్టత గురించి మనం తెలుసుకుందాము. స్వామి, మీ పేరు, ఈ యొక్క ఆలయ విశిష్టత గురించి మీరు చెప్తారా? నమస్కారం అండి. ఓం నమ శివాయ. నా పేరు కృష్ణచంద్ర శర్మ అండి. ఇక్కడ సూర్యనందీశ్వర దేవస్థానానికి ప్రధాన అర్చకులని. ఇక్కడ సూర్యనందీశ్వర స్వామి దేవస్థానం ఎట్లా పేరు వచ్చిందంటే, స్వామికి 3వ నేత్రం ఉందండి, కన్ను. చూపించమంటారు? ఒకసారి చూపిస్తారు. ఇది స్వామివారికి 3వ నేత్రం అండి. పుట్టుకతోనే వచ్చిందండి. శివునికి 3వ నేత్రం ఎలా ఉంటుందో శివలింగానికి పుట్టుకతోనే వచ్చిందండి. ఇక్కడ డైరెక్ట్ సూర్యకిరణాలు పడతాయండి. తూర్పు నుంచి అండి. స్వామివారి మీద రోజు ఉదయం 6 గంటలకు పడతాయి విశేషంగా ఇక్కడ. తర్వాత సూర్య భగవానుడు పూర్వం తపస్సు చేశాడండి శివుని గురించి ఇక్కడ. అందుకని సూర్యనందీశ్వర దేవస్థానం పేరు వచ్చిందండి. తర్వాత ఇక్కడ క్రీస్తుపూర్వం నవనందుల్లో 9వది అండి. క్రీస్తుపురం 16వ శతాబ్దం శ్రీకృష్ణ దేవరాయ టైంలో నందనరాజు ప్రతిష్ఠ చేశాడు స్వామి వారిని ఇక్కడ. అప్పట్లో శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారు కూడా వచ్చారండి ఇక్కడికి. వచ్చి అన్నాజీ అనే రాజుతో వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని కాలజ్ఞానం రచించాడండి స్వామి గారి గురించి. ఈ యొక్క సూర్యనంది క్షేత్రం చుట్టూ 12 ఆమడ పట్టణం అవుతుందని చెప్పాడండి. అంటే నిదానంగా ఈ యొక్క సూర్యనంది క్షేత్రం ఒక క్షేత్రంగా వెలుగుతుంది అని చెప్పాడండి బ్రహ్మం గారు. అది ఇక్కడ విశేషత అండి. ఓకే అండి. ఇక్కడ అర్చనలు ఇలాంటివి చేసుకోవాలంటే మీరు అర్చనలు ఇలాంటివి చేస్తారా? ఏదన్నా అభిషేకాలు కానీ? ఇక్కడ విశేషంగా కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకాలు చేస్తామండి. తర్వాత కార్తీక పౌర్ణమి విశేషంగా ఆ యొక్క గంగా పార్వతి యొక్క ఉత్సవ విగ్రహాలకు, మూర్తి విగ్రహాలకు పౌర్ణమి నాడు విశేషంగా కళ్యాణం చేస్తామండి. ఇక్కడ సోమవారం అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ అమ్మవారి గౌరీ పరమేశ్వరికి కుంకుమార్చనలు కూడా జరుగుతాయండి. తర్వాత ఇక్కడ శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేషంగా అభిషేకాలు, ఏకవార రుద్రాభిషేకాలు జరుగుతాయి. తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి స్వామివారికి విశేషంగా కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ విగ్రహాలను ఇక్కడ ఊరేగింపు జరుగుతుందండి నందిపల్లి గ్రామంలో. ఇది ఇక్కడ విశేష పూజలు కార్యక్రమాలు. ఈ గుడి యొక్క టైమింగ్స్ చెప్తారు ఒకసారి? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? ఈ గుడి టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు టైమింగ్ కార్యక్రమాలు. మధ్యలో 10-11 నిమిషాలు అలాగే ఉండటం ఏం లేదండి. మీరు కంటిన్యూగా తెరిచే ఉంటామండి. మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడే ఉంటాం. మాది ఇల్లు ఇక్కడే. ఒకవేళ మీరు లేకపోతే మీకు ఏమైనా ఫోన్ చేయాలనుకుంటే వచ్చిన వాళ్ళు ఇక్కడ మీ ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్తా అండి. ఫోన్ నెంబర్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7702555555 అండి. ఓకే అండి. అమ్మవారి గురించి ఏమైనా చెప్తారా ఒకసారి? అదండి, ఇదండి 3వ కన్ను. నందీశ్వరుడు. ఇప్పుడు మనం అమ్మవారి గురించి తెలుసుకున్నాం. గైడ్ కదా? గైడ్ కాదు, బస్సు మనది. అదే నా బస్సు.
ఒకసారి అమ్మవారు వినాయక గారు ఒకసారి అమ్మవారి గురించి కూడా తెలుసుకుందాం మనం. అమ్మవారి పేరు గౌరీ పరమేశ్వరి అండి అమ్మవారికి. తర్వాత అమ్మవారికి శ్రీచక్రం ఉంటుంది, ఇక్కడ శ్రీచక్రానికి సింహవాహనం ఉంటుందండి విశేషంగా. ఇక్కడ ఎక్కడా లేదు ఈ సింహవాహనం అనేది. అమ్మవారు వచ్చేసి ఇక్కడ పూర్వము నందనరాజే ప్రతిష్ఠ చేశాడు. అమ్మవారు ఇక్కడ విశేషంగా రాత్రిపూట తిరుగుతూ ఉంటుందండి. ఈ గుడి ప్రాంతంలో గజ్జల సౌండ్తో తిరుగుతూ ఉంటుంది అమ్మవారి. ఇక్కడ విశేషంగా అమ్మవారికి కార్తీక మాసంలో కుంకుమార్చలు జరుగుతాయి, శివరాత్రి కూడా కుంకుమార్చలు జరుగుతాయండి అమ్మవారికి విశేషంగా. తర్వాత ఒడిబియ్యాలు కూడా వస్తారు అమ్మవారికి కార్తీక మాసంలో, శివరాత్రి, శ్రావణ మాసం, దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఒడిబియ్యం పోసి ఇక్కడ కుంకుమార్చలు చేస్తారు. సరే అండి, ఎవరైనా వస్తే మీకు అర్చనలు కానీ వీటికి అభిషేకాల గురించి కానీ మీరు ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సరేనా అండి? ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ నవనందుల్లో 9వ అయిన సూర్యనందికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి ఈయన. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి గుడిలోకి ఒకసారి వెళ్దాము. ఇదండి, ఇదంతా గుడి వాతావరణం చూసారా. ఇవి నాగప్రతిమలు. మీరు ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఈ చెట్టు చుట్టూ నాగప్రతిమలే ప్రతిష్ఠించారు. ఇక మనకి ఇక్కడ పూజారి గారు మనకి ఎప్పుడూ అవైలబుల్ ఉంటా అన్నారు కదా. పూజారి గారి ఈ ఉండే ఇల్లు అది వచ్చేసి ఇదండి. ఇది ఇక్కడ వచ్చేసి వీరభద్ర స్వామి కూడా లోపల ఉన్నారన్నారు. ఇప్పుడు వీరభద్ర స్వామి దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.